హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని సింధు నాగరికతకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సింధు నాగరికతలో వర్ధిల్లిన పరిశ్రమలలో ఒకటైన పూసల పరిశ్రమకు అత్యంత ప్రముఖ కేంద్రం. ఆన్సర్ బన్వాలి నగరం. ప్రస్తుత భారతదేశంలోని సింధు నాగరికతకు చెందిన అతి పెద్ద పట్టణం. ఆన్సర్ తోల్వేరా. సింధు వాసులు బబిలోనియాతో వాణిజ్యంలో ప్రముఖ పాత్ర పోషించిన రేవు పట్టణం ఏది? ఆన్సర్ సుత్కా జెండర్. సింధు సమాజం ప్రధానంగా. ఆన్సర్ మాతృస్వామిక సమాజము. లంకాషౌర్ నగరాన్ని పోలి ఉన్నట్లుగా వర్ణించబడిన సింధు నగరం ఏది? ఆన్సర్ మొహంజోదారో. సింధు నాగరికత నిర్మాణాలలో దాదాపుగా అస్సలు కనిపించని నిర్మాణాలు ఏవి? ఆన్సర్ రాతి నిర్మాణాలు. సింధు గృహములలో ప్రత్యేకత ఏమిటి? ఆన్సర్ కిటికీలు లేకుండుట. సింధు ప్రజల ప్రధాన వినోదం. ఆన్సర్ జోదము, పాచికలు. పాచికలు బయటపడిన సింధు నగరం ఏది? లోతాల్. సింధు ప్రాంతాన్ని సింధేన్ అని పిలిచినది ఎవరు? ఆన్సర్ గ్రీకులు. సింధేన్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ మేలైన పత్తిని పండించే ప్రాంతం. హరప్పా ప్రజల లోహ సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం ఏది? ఆన్సర్ రాగిని ముడి ధాతువు నుండి వేరు చేయుట. సింధు ప్రజల కుటీర పరిశ్రమలలో కెల్లా విస్తృతమైనది ఏది? ఆన్సర్ ఇటుకల తయారీ. సుమేరియా శాసనముల యందు మెలుహ్ అని పేరుతో పిలువబడిన ప్రాంతం ఏది? ఆన్సర్ సింధు నాగరికత ప్రాంతము. రాజస్థాన్లోని కేత్రి గనుల నుండి సింధు ప్రజలు దిగుమతి చేసుకున్నది ఏది? ఆన్సర్ రాగి. ఆఫ్ఘనిస్తాన్ నుండి సింధు ప్రజలు ప్రధానంగా దిగుమతి చేసుకున్న లోహం. ఆన్సర్ వెండి. ఈజిప్టు నుండి సింధు ప్రజలు దిగుమతి చేసుకున్నది. ఆన్సర్ వజ్రాలు. సింధు నాగరికత వాసుల సముద్ర వాణిజ్యానికి ముఖద్వారం. ఆన్సర్ దిల్మాన్. హరప్పా ప్రజల తూనికలు కొలతలు గల నిష్పత్తి. ఆన్సర్ 1:16. సింధు ప్రజల చేత పూజలు అందుకున్న ఏకైక పురుష దేవుడు ఎవరు? ఆన్సర్ పశుపతి మహాదేవుడు. మొహంజోదారో నగరంలో పశుపతి మహాదేవుని ముద్రికను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ సర్ జాన్ మార్షల్. ముద్రికలో గల మహాదేవుని ముఖముల సంఖ్య. ఆన్సర్ 3. సింధు ప్రజల ఖనన పద్ధతులపై విశేష పరిశోధన జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ సర్ మార్టిమర్ వీలర్. సింధు నాగరికతలో అధికంగా పాటించిన
ఖనన ఆచారం ఏది? ఆన్సర్ పూడ్చిపెట్టడం. స్త్రీ పురుష శరీరాలు జతగా ఖననం చేయబడినట్లు ఆధారాలు బయటపడిన సింధు నగరం ఏది? ఆన్సర్ లోతాల్. హరప్పా ముద్రికలలో శుభప్రదమైనదిగా పరిగణించబడే ముద్రిక ఏది? ఆన్సర్ చేప ముద్రిక. సింధు నాగరికత కాలాన్ని నిర్దేశించడంలో అతి ప్రధాన ఆధారం. ఆన్సర్ ముద్రికలు. సింధు వాసులు వాడిన కుండలకు గల పేరు ఏమిటి? ఆన్సర్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ప్యాటరీ. సింధు ప్రజలు సుందరమైన ఆట వస్తువులుగా బొమ్మలను ఏ మట్టితో చేసేవారు? ఆన్సర్ కాల్చిన బంక మట్టితో. సింధు లిపిలో గల బొమ్మల సంఖ్య? ఆన్సర్ 400. సింధు లిపిని అనువదించడంలో విశేష కృషి జరిపిన భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు? ఆన్సర్ ఎస్ఆర్ రావ్ మహాదేవన్. సంస్కృతానికి మూలమైన మొదటి రూపం సింధు లిపి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఎస్ఆర్ రావ్. ద్రావిడ భాషలకు మూలమైన లిపి సింధు లిపి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఐరావతం మహాదేవన్. సింధు నగరాలలో లభించిన అస్థిపంజరాలను బట్టి సింధు నాగరికత నిర్మాతలు ఎవరు? ఆన్సర్ ప్రోటో ఆస్ట్రలాయిడ్. హరప్పా నగరంలో లభించిన అస్థిపంజరాలను బట్టి హరప్పాలో అత్యధిక సంఖ్యలో నివసించిన జాతి ఏది? ఆన్సర్ మంగోలాయిడ్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని వీడియోలను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.